శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. మనము కర్కాటక రాశి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ కర్కాటక రాశి వారికి ఈ మాసంలో అంటే డిసెంబర్ మాసంలో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు ఉండబడేటువంటి ఈ 31 రోజులలో యత్నకార్య సిద్ధి, తలపెట్టినటువంటి పనులు జరగడము, వ్యాపారాలు ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లాభాలు రావడము. ఉద్యోగంలో లాభం ఏముంటుందంటే ఇంక్రిమెంట్ వస్తే లాభమే, లేదా ఏమన్నా పెండింగ్ బిల్స్ ఉంటే అవి కనుక వచ్చినట్టయితే అది లాభమే. ఉద్యోగ వ్యాపారాలలో లాభం రావడము, ఆరోగ్యం మంచిగా ఉండడము, ముఖ్యంగా మనోబలం పుంజుకొని ఉండడము ఈ కర్కాటక రాశి వారు ఈ మాసం డిసెంబర్ మాసంలో. అంతేకాకుండా తీర్థయాత్రలు చేయడానికి కూడా అవకాశం ఉంది డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి. ఇకపోతే డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి 1వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే, బంధుమిత్రులతో కానీ లేదా కుటుంబములతో వారి కానీ కలహాలు ఏర్పడడం, పోట్లాటలు ఏర్పడము, వానితో కొద్దిగా నిష్ఠూరంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దుష్ట సహవాసం చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి వారంలో మీ మాటను అదుపులో పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. మాటను అదుపులో పెట్టుకోవడం అంటే క్షణిక కోపం అవుతుంది, ప్రతివాడికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆ 2 క్షణాలు కనుక మీరు ఇది చేసినట్టయితే వాక్కు వృధా పోకుండా ఉంటుంది, ఈ కలహాల నుంచి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాక్కును మన ఆధీనంలో ఉంచుకోవడం మంచిది ఈ మొదటి వారంలో కర్కాటక రాశి వారికి. ఇక 2వ వారం చూసినట్టయితే కీర్తి ప్రతిష్టలు పెరగడం, ఏదో మంచి కార్యం చేస్తారు, సంఘానికి పనికొచ్చేటువంటి ఒక కార్యక్రమం చేస్తారు, దానివల్ల కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి. దైవానుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది 2వ వారంలో. డిసెంబర్ 2వ వారంలో కర్కాటక రాశి వారికి దైవానుగ్రహం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి కార్యసిద్ధి జరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది. గొప్పనైనటువంటి వారి చేత, పెద్దవారి చేత పరిచయం కావడం కూడా జరుగుతుంది. పెద్దవారంటే రాజకీయ నాయకులే కావచ్చు, స్వామీజీలే కావచ్చు, లేదా ఉన్నత విద్యను అభ్యసించినటువంటి వారే కావచ్చు. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వారి చేత మీకు పరిచయం ఏర్పడడం జరుగుతుంది. వారి వల్ల కొన్ని పనులు జరగడం జరుగుతుంది. సంతోషంగా ఉంటారు ఈ 2వ వారంలో మన కర్కాటక రాశి వారు. ఇది ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది కొద్దిగా. ఎందుకంటే తిరగడం ఎక్కువగా అవుతుంది, అలసిపోవడం ఎక్కువగా అవుతుంది 2వ వారంలో. దీనివల్ల కొద్దిగా అనారోగ్యం అనేటువంటిది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఎప్పుడు మనోవిచారము, ధన వ్యయము, ధన నష్టము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ధన వ్యయము, ధన నష్టము కలగకుండా ఉండడానికి జాగ్రత్త పడాలి. దూర ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది ఈ కర్కాటక రాశి వారు 3వ వారంలో. కాబట్టి దానివల్ల ఆరోగ్య నష్టము, ధన నష్టము దూర ప్రయాణాలు చేయడం వల్ల. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండదు, వాతావరణంలో మార్పులు వచ్చినాయి. కాబట్టి ప్రకృతికి అనుగుణంగా మనం వండుకుంటూ పోవాల్సి వస్తుంది. ప్రకృతిని ఎదిరించడం అనేటువంటిది మనం ఎప్పుడు కూడా చేయడానికి వీల్లేదు. ప్రకృతిని ఎదిరించలేం మనం, ప్రకృతికి అనుగుణంగా తల వంచుకొని ఉండాలి. కాబట్టి ఆ ప్రకృతిని అనుసరించి మీ కార్యక్రమాలను చూసుకొని దూర ప్రయాణాలు మానుకోవడము మనకు అన్ని విధాల శుభకరమైనటువంటిది. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే కొద్దిగా అనారోగ్యం ఏర్పడవచ్చు, అది మళ్ళీ వెంటనే తేరుకోవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే క్రూర జంతువుల వల్ల భయం అనేటువంటిది ఒకటి ఉండడానికి రావడానికి ఆస్కారం ఉంది. క్రూర జంతువులు అంటే గ్రామంలో ఉండే కుక్కలు కూడా క్రూర జంతువులే ఈ కాలంలో. ఇప్పటి పెంచిన కుక్కనే కరిచిపోతుంది. కాబట్టి క్రూర జంతువుల వల్ల, క్రూర పక్షుల వల్ల కొంచెము జాగ్రత్తగా ఉండడం మంచిది. యత్నకార్య సిద్ధి కలుగుతూ ఉంటుంది. అనుకున్నటువంటి కార్యక్రమాలు జరగడము, అందులో లాభాలు రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో ఈ క్రూర జంతువుల యొక్క దృష్టి నుంచి దూరంగా పోవడము, పాపకర్మల నుంచి దుష్ట సహవాసాల నుంచి దూరంగా పోవడము, పాపకర్మాలు చేయకుండా ఉండడం కోసము
వీటిని అరికట్టుకోవడానికి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము అనేటువంటిది ఉంది. జగద్గురు శంకరాచార్యుల వారు రచించినటువంటిది. ఆ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం జరుగుతూ ఉంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి ఎల్లవేళలా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు, మీకు అనుకూలంగా ఉంటాడు, మీ జీవితం సుఖంగా ఉంటుంది. ఇది శుభం.